ఓం నమ శివాయ. జై శ్రీరామ్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీలక్ష్మీమెల్లవారంభాం విఘ్నోమునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. స్వరాజ్ టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శ్రీ దశావతార సహిత పట్టాభి సీతారామచంద్రస్వామి దేవస్థానము మరియు స్వయంభూ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానములు మడికొండ మెట్టుగుట్ట. ఈ క్షేత్రమునందు శివరాత్రి అత్యంత వైభవంగా జరుగును. ఈ యొక్క శివరాత్రికి చాలా కన్ను పండుగ. లక్షలాది మంది తరలివచ్చి స్వామివారి యొక్క కళ్యాణాన్ని మరియు జాగరణ కార్యక్రమాన్ని ఈ కొండ మీద చేస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. ఉదయం కాలం అభిషేకాలు చేసుకొని సాయంత్రం సమయంలో మన కొండ మీదకి వస్తారు. ఇక్కడ స్వామివారి కళ్యాణం రాత్రి 8ంటికి, తదనంతరం సంస్కృత కార్యక్రమాలు మరియు బుర్రకథలు మరియు అగ్నికుండాల కార్యక్రమం కూడా నిర్వహించును. ఇలా ఏదో కార్యక్రమం ద్వారా తెల్లందాకా జాగరణ భక్తులకు జాగరణ చేసే అవకాశం కూడా ఉంటుంది. మరియు లింగోద్భవ కాలంలో 108 లీటర్ల పాలతోని అభిషేకం కూడా ఉంటుంది. కావున ఇదికి వచ్చి స్వామివారి యొక్క అభిషేకాన్ని దర్శించిన మరియు మన దశావతార సహిత పట్టాభి సీతారామచంద్ర స్వామిని దర్శించిన వారికి 1,000,000 రెట్ల పుణ్యఫలితం ఉంటుందని శాస్త్రవేతి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. శ్రీ స్వయంభూ మెట్టురామస్వామి దేవస్థానం. మనము ఈ యొక్క శివుడికి త్రేతాయుగంలో రాముల వారు స్వయంగా అభిషేకం చేసినట్టుగా ప్రశస్తి. కావున ఈ కొండ మీదకి వచ్చి ఎవరైతే అభిషేకం చేయించుకుంటారో వారికి మహాపుణ్య ఫలితం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసము. మరియు కొండ మీద లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించడానికి మరియు స్వామివారి జాగరణ చూడడానికి చాలామంది వీక్షిస్తూ ఉంటారు. ఈ యొక్క కార్యక్రమానికి పోలీసు మిత్రులు చాలా సహకరిస్తూ ఉంటారు. చాలామంది భక్తులు కూడా వారి యొక్క ఆనందాన్ని తెలుపుతూ ప్రతి సంవత్సరానికంటే రెట్టింపుగా భక్తులు ఈ కొండ మీదకి శివరాత్రికి మరియు శ్రీరామునికి వస్తూ ఉంటారు. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.